హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వేలాకని. ఈ వీడియోలో విండోస్ 11కి కొన్ని సెట్టింగ్స్, యూజ్ఫుల్ సెట్టింగ్స్ కానీ యూజ్ఫుల్ టిప్స్ కానీ ఒకసారి చూద్దాము. మీకు ఇక్కడ స్టార్ట్ మెనూ కనబడుతుంది కదా. స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసినప్పుడు రికమెండెడ్ అని చెప్పి మనం లేటెస్ట్గా యాక్సెస్ చేసిన ఫైల్స్ అన్ని కనపడతా ఉంటాయి. సో నాకు ఇది కనపడకుండా ఉండాలి. రెండోది ఇది కనపడకుండా ఉండాలన్నమాట. రికమెండెడ్ అంటే ఇంకా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, బ్రౌజర్ మీద క్లిక్ చేశాను. నేను ఇప్పుడు ఓపెన్ చేసిన రీసెంట్లీ క్లోజ్డ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఫోల్డర్లో చూసుకున్నట్టయితే మనం ఓపెన్ చేసినవన్నీ కూడా కనపడతా ఉంటాయి. సో వీటిని మనం కనపడకుండా చేయాలి అంటే రైట్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ పర్సనలైజేషన్ అని చెప్పి కనపడుతుంది. పర్సనలైజేషన్ ఇందులో మీకు స్టార్ట్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ కనపడుతుంది. స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ షో రీసెంట్లీ యాడెడ్ యాప్స్, షో మోస్ట్ యూజ్డ్ యాప్స్, షో రీసెంట్లీ ఓపెన్డ్ ఐటమ్స్ ఇన్ స్టార్ట్ లిస్ట్. సో ఇవన్నీ కూడా మీరు అన్చెక్ చేసుకోవాలి, అంటే ఆఫ్ చేసేయాలి. రేడియో బటన్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మనకి చూడండి, ఇప్పుడు ఏమి మనకి కనపట్టలేదు. రీసెంట్లీ ఓపెన్ ఏమి కూడా మనకి ఇక్కడ కనపట్టలేదు. సో తర్వాత మనకి సిస్టమ్ని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని బై డిఫాల్ట్గా సిస్టమ్తో పాటు కొన్ని యాప్స్ రన్ అయిపోతూ ఉంటాయి. సో అవి రన్ అవ్వకుండా చూసుకున్నట్టయితే మనకు సిస్టమ్ చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. సో దాని పర్పస్ మీరు ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్లో యాప్స్లోకి వచ్చి యాప్స్లో స్టార్ట్అప్ అని చెప్పి కనపడుతుంది. ఈ స్టార్ట్అప్ దగ్గర మీకు అవసరం లేని యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆఫ్ చేసేసుకోండి. రైట్. సో ఇలా ఆఫ్ చేసుకుంటే మీ సిస్టమ్ కొద్దిగా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. తర్వాత మీకు ఇక్కడ చూడండి, వెంకట్ ఇక్కడ స్టార్ట్ మెనూ దగ్గర వెంకట్, అలాగే షట్ డౌన్ పవర్ ఆఫ్ బటన్ కనపడుతుంది కదా. ఈ మధ్య ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. ఈ మధ్య ప్లేస్లో నాకు కొన్ని ఫోల్డర్స్ కానీ యూజ్ఫుల్ థింగ్స్ నేను ఇక్కడ యాడ్ చేయాలి అంటే మీరు పర్సనలైజేషన్లోకి వెళ్ళి స్టార్ట్ దగ్గరికి వచ్చి స్టార్ట్లో మీకు ఇక్కడ ఫోల్డర్ ఆప్షన్ ఒకటి కనపడుతుంది కదా. ఫోల్డర్స్ ఓపెన్ చేయండి. నేను సెట్టింగ్స్ని అక్కడికి పిన్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఫైల్ ఎక్స్ప్లోరర్ని, అలాగే డౌన్లోడ్స్ ఫోల్డర్ని, ఈ మూడింటిని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, డౌన్లోడ్స్, సో ఫైల్ ఎక్స్ప్లోరరు, సెట్టింగ్స్ కూడా ఇక్కడికి మనం యాడ్ చేసుకున్నాం. సో ఈ విధంగా మీరు పర్సనలైజేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్టింగ్స్ని మీరు సెట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి టిప్స్ చాలా చెప్తాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.